బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయమూర్తి మే 20 వరకు పొడిగించారు. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచగా కస్టడీ పొడిగించాలని కోర్టును కోరిన ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయమూర్తి మే 20 వరకు పొడిగించారు. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచగా కస్టడీని పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయమూర్తి మే 20 వరకు పొడిగించారు. తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచగా కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఈడీ కస్టడీని పొడిగించాలని కోరిన నేపథ్యంలో కవితకు జ్యుడిషియల్ కస్టడీ 20 వరకు పొడిగించినట్టు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పిచ్చింది కదా, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచిన తర్వాత ఈడీ తరపు న్యాయవాదులు మరో 14 రోజులు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో మరో 6 రోజులు మాత్రమే కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. అంటే మే 20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. గతంలో సిబిఐ కేసులను మే 20 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన నేపథ్యంలో ఇక 2 కేసుల్లోనూ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ ఈడీ కేసులను, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సిబిఐ కేసులను 20 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ అనేది పొడిగించారు. ఈ నేపథ్యంలో 20వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉండబోతున్నారు. మరోవైపు కవిత కేసుకు సంబంధించి మార్చి 15న కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అరెస్టు చేసిన 60 రోజుల్లోపు కవితకు సంబంధించి ఛార్జ్ షీట్ అనేది ఈడీ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మే 10వ తేదీన కవితపై ఈడీ 8000 పేజీలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాన్ని సమప్ చేసి 224 పేజీలకు కుదించి మెయిన్ టాపిక్స్ మెయిన్ విషయాలను, దర్యాప్తు అంశాలను 224 పేజీలకు సంబంధించి దాంట్లో మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. కానీ మొత్తం 6వ అదనపు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో మాత్రం 8000 పేజీలతో ఈ పిటిషన్ ఛార్జ్ షీట్ను దాఖలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఛార్జ్ షీట్ అనేది న్యాయమూర్తి కావేరి బవేజా వద్దకు చేరుకుంది. కానీ దీన్ని ఇంకా చెక్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ ఛార్జ్ షీట్ పై విచారణ అనేది 20వ తేదీన, అంటే జ్యుడిషియల్ కస్టడీ 2 కేసుల్లో కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జ్యుడిషియల్ కస్టడీ 20వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో 20వ తేదీన ఈ ఈడీ దాఖలు చేసిన 8000 పేజీల ఛార్జ్ షీట్ను కాగ్నిజెన్స్లోకి, అంటే పరిగణలోనికి తీసుకోవాలా లేదా అనే అంశంపై 20వ తేదీన దీనిపై పరిశీలిస్తాము, దీనిపై విచారణ చేపడతామంటూ కూడా న్యాయమూర్తి కావేరి బవేజా ఈడీ తరపు న్యాయవాదులకు తెలియజేశారు. ఇక ఛార్జ్ షీట్ను పరిగణలోనికి తీసుకునేది లేనిది
మే 20వ తేదీన తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన నేపథ్యంలో 20వ తేదీన మళ్ళా కవితను ఈడీ సిబిఐ కేసుకు సంబంధించి మళ్ళా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే తిహార్ జైలు నుంచి హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. గత విచారణ సందర్భంగా గతంలో జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన నేపథ్యంలో నేరుగా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గత విచారణ సందర్భంగా కవితను జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత తిహార్ జైలు నుంచి నేరుగా రౌజీని కోర్టులో హాజరుపరిచిన తర్వాత వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు భర్త అనిల్ అలాగే సోదరి మరొక కజిన్ ని కలిసేందుకు అనుమతి ఇచ్చారు. మరోవైపు భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని సేవించేందుకు కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇటు రౌజీని కోర్టులోని సెల్లోని లాకప్లోనే ఆహారం తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు కూడా మళ్ళా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరయ్యేందుకు పర్మిషన్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోరిన నేపథ్యంలో దానికి నిరాకరించినట్లుగా కూడా మనకు అధికారిక సమాచారం అయితే అందుతుంది. అంటే కోర్టుకు రావడం వల్ల కవిత ఏదో ఒక టాపిక్ ఏదో ఒక విషయం పైన మీడియాతో మాట్లాడుతున్నారు. దానిపై గతంలోనే సిబిఐ కస్టడీ ముగిసిన తర్వాత ఏప్రిల్ 14వ తేదీన సిబిఐ విచారణపై కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో విమర్శలు చేసిన నేపథ్యంలో గతంలోనే న్యాయమూర్తి కావేరి బవేజా మోహిత్ రావు ద్వారా తమకు హెచ్చరికలు జారీ చేశారు. మోహిత్ రావుతో న్యాయమూర్తి కావేరి బవేజా కోర్టు ప్రాంగణంలో మాట్లాడొద్దు, కోర్టు ఆవరణలో మాట్లాడొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి విచారణ వీసీకి అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మళ్ళా తదుపరి నేరుగా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో గత విచారణ సందర్భంగా కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరిచారు. కానీ ఇప్పుడు కూడా మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా హాజరుపరచాలని కోరిన నేపథ్యంలో పర్మిషన్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో న్యాయమూర్తి కావేరి బవేజా సున్నితంగా తిరస్కరించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అలాగే అంటే ఈడీ వాదనలతో కోర్టు ఏకీభవించింది కాబట్టి ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీని మరో 6 రోజుల పాటు పొడిగించారు కదా. సో ఈ 6 రోజుల కస్టడీలో మరింత కీలక సమాచారాన్ని బయటపడే అవకాశం ఉందంటారా? అంటే కామన్గా వన్స్ కస్టడీ ముగిసిన తర్వాత నీకు సిబిఐ కానీ ఈడీ కానీ కస్టడీ ముగిసిన తర్వాత బెయిల్ లభించే వరకు మాత్రం మినిమం 14 రోజులు లేదా 7 రోజులు అనేది కామన్గా ప్రతి ఒక్క ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే గతంలో 15వ తేదీన అరెస్ట్ అయిన కవితను 10 రోజుల ఈడీ కస్టడీ ఇచ్చారు. తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. తర్వాత సిబిఐ అదుపులోకి తీసుకుంది. సిబిఐకి 3 రోజుల కస్టడీ ఇచ్చారు. తర్వాత సిబిఐ కేసులను జ్యుడిషియల్ కస్టడీ విధించారు. అంటే ఇలా ప్రతి సందర్భంలో కూడా ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బెయిల్ వచ్చే వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ అనేది పొడిగిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఒకవైపు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచడం, మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు లేదా నిందితురాలి యొక్క సమాచారానికి సంబంధించి అంటే ఆ కేసు దర్యాప్తు సంబంధించి ఇతరులను ప్రశ్నించడం, కొన్ని ఆధారాలను సేకరించడం, దానిలో భాగంగా బెయిల్ మంజూరు చేయడం ద్వారా మేము ఎప్పటివరకు కొన్ని ఆధారాలు సేకరించాము,